అరే చించా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ రా. ఏంటి మామయ్య సర్ప్రైజ్ గిఫ్ట్? ఏం లేదురా చించాన్, మన సబ్స్క్రైబర్స్ అయితే మొన్న ఒక కార్ పంపించారు కదా, ఇంకో సబ్స్క్రైబర్ వచ్చేసి నీకు ఇంకో కార్ పంపించాడు రా. ఏంటి నాకేనా? ఈ మొన్నటి కారు నాది, ఈరోజు కారు నాది. అంత లేదు ఆడ నీకు ఈ కార్ ఇక నేను, ఎందుకంటే నీ వీడియోకి అయితే ఒక 10 likes వస్తే ఈ కార్ నీకు ఇస్తా, లేకుంటే నేనే తీసుకుంటా. ఏంటి మామయ్య 10 likes-ఆ? గైస్ మీరు చూస్తున్నవారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఎలానే 10 likes అయితే రావాలి. చెయ్యండి ప్లీజ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే చెప్పావు కదా, లైక్ చేయండి గాయస్. మీరు కూడా లైక్ చేస్తున్నట్టయితే మన చించాన్కి అయితే ఆ కార్ అయితే నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు చించాన్ కోసం లైక్ కొట్టారు కాబట్టి నేను కూడా చించాన్కి అయితే కార్ ఇచ్చేస్తా. కాబట్టి మీరు కూడా ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని వీడియోకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 150 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. 150 సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి మీరు. కాబట్టి ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. అదిగో చించా, నీకు ఇష్టమైన మంచి కార్ అదేందో నువ్వే చెప్పాలి. కార్ పేరు అయితే నువ్వు కామెంట్ అయితే చేయండి గైస్. మీరు చూడండి అసలు కార్ ఎలా ఉందో. అరే మామయ్య సూపర్, వావ్! కళ్ళు చూడు, కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మామయ్య. అసలు మామూలుగా లేదు తెలుసా. అక్కడ చూడు 95 అయితే ఉంది. అయితే 95 అయితే ఏంటిది అసలు? నాకు తెలియదు చించాన్, 95 అంటే ఏంటిదబ్బా ఇంత నాకు తెలియదు చించాన్. గైస్ మీకు అయితే ఈ కారు పేరు అండ్ అట్లే సైడ్కి 95 అని ఉంది. ఏంటి అది మీకు తెలిసి మాత్రం కామెంట్ అయితే చేయండి తప్పకుండా. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పదరా చించాన్, మనం ఒక రైడ్కి అయితే పోదాం. రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. చలో ఇప్పుడు చించాన్ అయితే ఎక్కేస్తుండు. మామయ్య వస్తున్నా ఉండు. అమ్మయ్య ఎక్కేసా. వావ్ గాయ్స్ చూడండి సౌండ్ ఎంత బాగుంది అసలు. అందుకని మన పాత బండి, పాత కారు అంటే తారు, పాతదేం కాదులే, కొత్తదే. అంటే పోయిన సంవత్సరం తీసుకున్న కారే. ఇక అంతలోనే బాగుంది. గాయ్స్ ఇంకా మీరు ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య అసలు మామూలుగా పోతలేదబ్బా కారు స్పీడ్ వచ్చేసి. మీరు ఇంకా ఎవరైతే లైక్ చేసుకోండి. చించాన్ మీకు 10 likes వస్తే మాత్రం మీ కార్ని ఇంకా చూడు అసలు ఎలా ఎగురుతుంది అసలు. స్పీడ్ బ్రేకర్ మీద కూడా చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది చించాన్. ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక లైక్ చేసుకోకుంటే మాత్రం ఈ కార్ నేనే తీసుకుంటా. ప్లీజ్ మీరైతే వీడియోకి అయితే లైక్ చేసుకోకండి, ఈ కార్ నేనే తీసుకుంటా ఎందుకంటే చాలా బాగుంది. ఏంటి మామయ్య నువ్వు తీసుకుంటా అంటావు? ఈ కార్ నాది, నాకు కావాలి. పిల్లలు మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్ నాకు కావాలి మమ్మయ్య. ఎందుకు మామయ్య, నువ్వు ఇంకో కార్ ఉందిగా. అరే చింజా, నాకు ఒకటే కార్ ఉందిరా, అందుకే ఈ కార్ చాలా బాగుంది, అందుకే నేను తీసుకుందాం అనుకుంటున్నా. అట్లేం లేదు, నువ్వు ఇస్తాను ఇందాక నాకు. నీకు ఇస్తా, కానీ తెలుసు కదా 10 likes అయితే కంప్లీట్ చేసుకొని 10 likes అయితే కంప్లీట్ అయ్యి ఒక 150 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మాత్రం నీకైతే ఇస్తారా కార్ వచ్చేసి. అవును మామయ్య నాకైతే పిల్లలు మీరైతే వీడియో చూస్తున్న వాళ్ళు చేసుకోండి. ఎలాగైనా 150 సబ్స్క్రైబర్స్ గిట్ట కంప్లీట్ చేయండి. మనకైతే కార్ అయితే గిఫ్ట్ ఇస్తాడు మామయ్య నిజంగానే. చూడండి అసలు ఒకసారి ఎలా ఎగురుతుందో చూడండి. కామెడీగా ఎగురుతుంది. పిల్లలు చూసారు కదా, మీరైతే ఎలాగైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని 150 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. 150 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక మనకు తెలుసు కదా మీకు ఈ కార్ నాది, మామయ్యకి అస్సలు ఇవ్వను నేను. మనకైతే మామయ్య ఇస్తా అన్నాడు కదా, ఇలాగైనా కంప్లీట్ చేయండి. మామయ్య నేను చెప్పాను నాది కారు, నీది కాదు. కార్ నీదే లేరా, మీ సబ్స్క్రైబరే పంపించాడు నీకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నీ ఛానల్ చూసి. కాబట్టి కార్ నీదే లే, కాకపోతే లైక్స్ రాకుంటే మాత్రం నేను తీసుకుంటాను. నేను అడుగుతాను, నువ్వే అడుగుతావా? పిల్లలు మీరు కూడా ఈ వీడియో చూస్తా, లైక్ చేసుకోకండి. నేను అది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ 150 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. లైక్ చేసుకోకుంటే ఏంటంటే కార్ మనకు ఉంటుంది మంచిగా, మనమేమో తిరుగుదాం. మీరే చెప్పండి, కార్ చించాన్ బాగా నడుపుతారా నేను నడుపుతానో కామెంట్ అయితే చేయండి. చెప్పండి, మీరు చించాన్ బాగా నడుపుతారా, కార్ నేను మంచిగా నడుపుతానా? అసలు చూడండి అబ్బా పోలీసు వాళ్ళు వస్తూనే ఊరు మన వెనుకనే. గైస్ మీరు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. లైక్స్ 10 దాటినాయి అనుకో చించాన్ కార్ మంచిగా నడుపుతున్నట్టు, 150 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అనుకో నేను కార్ బాగా నడుపుతున్నట్టు. చూద్దాం ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తామో.
మనమైతే వాళ్ళని గుద్దాం కాబట్టి పోలీసులు అయితే మన వెంట పడుతారు. ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం సరాసరి. ఓ మై గాడ్, సరాసరి నేను దాన్ని గుద్దిన. అయ్యా బాబోయ్, ఎమ్మటే జీప్ కూడా వచ్చేసింది. అయ్యా బాబోయ్, గాయ్స్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓడి అమ్మ బంటే, వీళ్ళు కూడా వచ్చేసారు. అరే అరే మామయ్య, ఏంటి ఇక్కడ వచ్చాపో? అయ్యో మామయ్య, మా మామయ్యని కొట్టొద్దు. అరే రే చించా, నాకేం కాదు, నువ్వు ఉండు. వీళ్ళందరినీ లోపల వేసేస్తా తెలివితోని. చూడు ఎలా వేస్తానో నువ్వు కూడా. అరే గన్ను తీసుకొని కాదు చూడు. అరే చించాను, కాపాడరా చించాను. ఎవరు ఏమో అందరు వచ్చేసారు. చించాను కాపాడరా చించానా. అమ్మాయ్యా, చూసారా మొత్తానికి. అరే అమ్మాయి గన్ను పట్టుకొని వస్తాంటారు బాబోయ్, కావాలంటారా బాబోయ్. పిల్లలు మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని దీని పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి పార్ట్ 2 అని. పార్ట్ 2 కూడా చేస్తా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం పార్ట్ 2 అని గిట్ట కామెంట్ చేయండి. మనం గిట్ట అయితే తీసుకొని కొడుతున్నాం.